దేవ గురించి సిఐ అపర్ణ, లేడీ సిఐ అపర్ణ ఇలా చెప్తూ ఉంటది. దేవ చాలా మంచివాడు సార్. నేను ఎందుకు అంటే తన భార్యని తనే రక్షించుకున్నాడు. కానీ మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది దేవ శత్రువులు కాదు. ఎవరో ఒక అంతు చిక్కని బలమైన వ్యక్తే కిడ్నాప్ చేశాడు. ఎందుకు అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎంక్వైరీ చేసింది. అయినా కూడా మేము మీ అమ్మాయిని ట్రేస్ చేయలేకపోయాం. కానీ తనకి మనసులో తన భార్య మీద ప్రేమ ఉంది కాబట్టే తను ఎక్కడ తెలియని ఎక్కడో మారుమూల ప్రదేశంలో దాస్తే అక్కడి నుంచి తన భార్యను రక్షించుకున్నాడు దేవ. ఎందుకంటే సార్ దేవ గురించి నేను పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేసినప్పుడు తన భార్య కనిపించట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. సార్ ఆ అమ్మాయి చాలా మంచిదండి అని చెప్పి నన్ను వదిలేయండి. నా భార్యని నేను వెతుక్కొని తీసుకొస్తాను అని చెప్పాడు. కానీ అతను బాధపడుతుంటే నేను చూడలేక నేను జైలు నుండి వదిలేశాను. తనే వెళ్ళి తీసుకుని వచ్చాడు తన భార్యని. ఎందుకంటే తన క్రిమినల్ అయితే అక్కడి నుండి అక్కడికే పారిపోయాడు. అలాంటి మంచి వ్యక్తి దేవ. అందుకని అతను మంచి మంచి గుణాలున్న వ్యక్తి. రౌడీ అయితే అయ్యుండొచ్చు కానీ వ్యక్తి అయితే చాలా మంచోడు అని చెప్పి అప్పుడు మిథున తన అంటే దేవ గురించి చాలా గొప్పగా చెప్తదనమాట. మిథున వాళ్ళ నాన్నకి ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అవుతారు. ఈలోపు మిథునను దేవ దగ్గర తీసుకెళ్ళి మిథున చేతులను దేవ చేతుల్లో పెడతది. కొన్ని చేతుల్ని జీవితాంతం వదలకూడదు, అలాగే పట్టుకుని రావాలి. ఒక్కసారి వదిలేస్తే జీవితానికి విలువ ఉండదు. మీరిద్దరూ సంతోషంగా కలిసి ఉండండి అని చెప్తదనమాట సిఏ. అప్పుడు మళ్ళీ చెప్తదనమాట మిథున వాళ్ళ నాన్నకి, సార్ తన భార్యని మీ అమ్మాయిని రక్షించుకోగలిగే వ్యక్తి ఒక దేవ మాత్రమే. ఇంకంతకన్నా మీకేం కావాలి సార్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిఐ అపర్ణ. కట్ చేస్తే అంటే ఆదిత్య ఏం చేస్తాడు అంటే త్రిపుర వాళ్ళ తమ్ముడు ఆ రౌడీని కొడతాడు. నేను ఎంతో కష్టపడి మిథునాను ఇక్కడికి తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా? మీకు బోల్డు డబ్బులు ఇచ్చి నేను మిమ్మల్ని శుభ్రంగా దున్నపోతుల్లాగా మేపాను. కానీ మీరు మిథునాన్ని దాచలేకపోయారు. దర్జాగా వచ్చి వాళ్ళ ఆయన దేవా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఎలాగా అని చెప్పి కొట్టేసి ఎలాగైనా సరే ఈ దేవాగాడి మీద నేనే యుద్ధం చేస్తాను, నా మిథునాన్ని మళ్ళీ నా దగ్గర తెచ్చుకుంటానని అరుస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఆదిత్య కిడ్నాప్ చేసిన వ్యవహారం తెలియకుండా ఆదిత్య చాలా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే తను ఎవ్వరికీ కనపడలేదు. అంటే మిథునాన్ని అరెస్ట్ చేసినప్పుడు బంధించినప్పుడు కనిపించలేదనమాట ఆదిత్య. తను స్పృహలో లేనప్పుడే మిథున దగ్గరికి వచ్చి మిథున నాదని అరిచివాడు తప్ప మిథున స్పృహలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆదిత్య రాలేదు. అందుకని ఆదిత్య మీద అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అంటే ఈ సీరియల్లో మొత్తానికి ఆదిత్య విలన్ అవుతాడు ఇంకెక్కడి నుండి. మిథున వాళ్ళ అత్తగారు జ్యూస్ పట్టుకుని మిథునకి ఇస్తుంది. ఈలోపు వాళ్ళమ్మ కూడా జ్యూస్ పట్టుకోతుంది. ఏంటమ్మా నువ్వు కూడా తీసుకొచ్చావా? అత్తయ్య తీసుకొచ్చారంటే, అవునమ్మా మీ అమ్మ నా అత్తగారులా కాకుండా అమ్మలాగా చూసుకుంటుందమ్మా నిన్ను అంటే, అవునమ్మా నిజంగా నీకన్నా ఎక్కువగా చూసుకుంటుందమ్మా నాకు అత్తయ్య అని అంటే, నీకో విషయం తెలుసా? నువ్వు బాగుండాలని చెప్పి చేతిలో కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి ఆరతిచ్చింది తెలుసా అని అంటే, అవును అత్తయ్య. ఏది చేతులు కాలిపోయినాయి అలా ఎందుకు అత్తయ్య అని చెప్పి కౌగిలించుకుంటుంది. ముగ్గురు హ్యాపీగా ఉంటారు. కట్ చేస్తే లోపల తలస్నానం చేసి అద్దం దగ్గర తల తుడుచుకుంటూ ఉంటుంది. ఈ లోపు అక్కడికి దేవ బనీన్తో వస్తాడు. ఈ లోపు అక్కడ షర్ట్ వేసుకుంటాడు. ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. కానీ మిథున మీద దేవాకి చాలా ఇష్టం ఉంది. కానీ అది బయటపడ్డ అలా చూస్తూ ఉంటాడు కళ్ళతోటి. కాకపోతే తన సంతోషం అంతా తన కళ్ళల్లోని నవ్వులోని చూపిస్తూ ఉంటుంది మిథున. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుంటుంది. చెయ్యి పట్టుకుని అప్పుడు అక్కడ వాచ్ తీసుకొచ్చి ఇస్తుంది దేవాకి. ఆ వాచ్ తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఒక మంచం మీద కూర్చొని దేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే దేవ తనని రక్షించడానికి వచ్చినప్పుడు వెంటనే లేపిరా, నీకు నీ పక్కన నేనున్నాను, నీకు ఏ భయం లేదు అని చెప్పేసి అని భరోసా ఇవ్వటం, తన కళ్ళల్లోకి ప్రేమగా చూడటం, అలాగే ఇద్దరిని కుర్చీలకు కట్టేసేటప్పుడు మీరు లేకపోతే నేను చచ్చిపోదును దేవ అంటే, నువ్వు లేకపోతే నేను మట్టుకు బతుకుదాను, నేను కూడా చచ్చిపోదును అనే మాటలు, అలాగే అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అనుకుంటుంది అనమాట, నేనంటే నీకు ఎంతో ఇష్టమని నాకు తెలుస్తుంది దేవ, కానీ నా మనసులో మాట మీకు చెప్పాలి అని, నా మనసులో ఉన్న ప్రేమ మీకు తెలియచేయాలని అంటూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోద్ది. సేమ్ నిన్నటి ప్రోమోని ఇప్పుడు ఈరోజు కూడా అదే ప్రోమో చూపించారు. ఎందుకంటే అక్కడికి వెళ్తుంది, ఒక ఆలోచిస్తూ ఉంటాడు దేవ. అక్కడికి వెళ్ళి దేవా నువ్వుంటే నా జతగా మనం సాగుదాము నిండు నూరేళ్ళు అని చెప్పి వెనక నుంచి వెళ్ళి హగ్ చేసుకుని ఐ లవ్ యూ దేవా అని అంటది మిథున సంతోషంతో. అలా చూస్తూ ఉండిపోతాడు దేవ. అంతే ఫ్రెండ్స్.